శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తూ అందరికీ కూడా శుభోదయం. నిన్నటి రోజున రత్నగ్రేవేయ చింతాకలోలా ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిమనస్థని అనేటటువంటి శ్లోకాన్ని, దాని యొక్క వివరణని సంపూర్ణం చేసుకున్నాం. ఇంకా నాభ్యాల వాల రోమాలి లతాపలకు చద్వయి లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమ. అమ్మవారి యొక్క రూపము అంటే అమ్మవారిని ఒక రూపంలో మనం ఆరాధిస్తే, రూపంలో మనం కనుక ఈ రూపంలో అమ్మ ఉంటుంది అనుకుంటే అమ్మ ఎలా ఉంటుంది అనేటటువంటి వర్ణనను కేశముల నుండి పాదముల వరకు చేస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క రోమములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుమ్మిదల వంటి రోమరాజితము, అంటే చాలా నుగారు, అంటే ఉన్నవా లేవా అన్నటువంటి రోమరాజితంతో అమ్మవారి యొక్క శరీరం మీద అటువంటి రోమములు ఉన్నవటే. అలాగే ఆ రోమరాజితములకు ఈ ప్రపంచాన్నంతా పోషించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి స్తనద్వయము ఆ రోమరాజితములకి ఉన్నదిట. ఇది సాముద్రిక శాస్త్ర ప్రకారము స్త్రీలలో ఉండేటటువంటి శుభలక్షణాలని ఉద్దేశిస్తూ చేసినటువంటి శ్లోకము. అలాగే లక్షరోమలతాధారత సమన్వయ మధ్యమ. ఇంకా అమ్మవారి శరీరంలో ఆ మధ్యప్రదేశం, అంటే ఆ నడుము ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది చాలా సన్నగా ఉన్నదా లేదా అని అనుమానం వచ్చేలాగా అటువంటి సన్నని నడుముతో అమ్మవారు ఉన్నది అని చెప్తున్నారు. ఇది కూడా సాముద్రిక శాస్త్ర ప్రకారం శుభలక్షణంగా చెప్పబడింది. కాబట్టి అటువంటి శుభలక్షణములను అమ్మవారికి ఆపాదించి ఆ రూపవర్ణనాన్ని చేస్తూ ఉన్నారు. స్తనభారతల మధ్య పట్టమందవళత్రియ. అరుణారుణ కోసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ. ఇంకా లోకాన్నంతా కూడా పోషించగలిగినటువంటి, లోకముల యొక్క పాలనకు అవసరమైనటువంటి ఆ క్షీరసాగనములు వంటి ఆ స్తనభారముల చేత అమ్మవారి యొక్క నడుము భాగము కొంచెముగా మడతపడి ఉన్నది అని చెప్తూ అరుణారుణ కోసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. ఎర్రనైనటువంటి చీరచే ప్రకాశిస్తున్నటువంటి ఆ నడుము చుట్టూ అటువంటి ఎర్రని చీర చుట్టి ఉండటం వల్ల ఆ వస్త్రమునికే ఒక శోభ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నదిట. రత్నకింకిణికారమ్య రసనాదాంభూషిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతమున అభజంగిక. ఆ లలితాదేవి, ఆ అమ్మవారు ఉలకి కట్టున్నటువంటి ఆ త్రాడుకి చిరుగంటల చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి, అంటే ఆ మొలనూలుకు కట్టినటువంటి చిరుగంటలు అవి చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాయట. అవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక చిరు సవ్వడిని చేస్తూ ఉన్నాయి. అలాగే కామేశ్వరునికి మాత్రమే
తెలియబడుతున్నటువంటి సౌభాగ్యమైనటువంటి మార్ధవ గుణములు కలిగినటువంటి ఊరు ద్వయములు కలిగినటువంటిది ఆ తల్లి అని చెప్పి చెప్పబడుతూ ఉంది. మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోన అభజంగిక. అఖండమైనటువంటి మాణిక్యముల చేత నిర్మింపబడినటువంటి టోపీ వలె ప్రకాశిస్తున్నటువంటి మోకాళ్ళ చేత అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నదట. ఈ రకంగా అమ్మవారికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూప వర్ణనను వసిన్యాది దేవతలు చేస్తూ ఉన్నారు. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోన అభజంగిక. ఇంకా అమ్మవారి యొక్క జంఘములు, పిక్కలు వర్షాకాలంలో ఉండేటటువంటి ఆర్ద్ర పురుగులు అనేటటువంటివి చాలా ఎర్రగా, అవి ఒక చూడటానికి చాలా ఎర్రటి రంగులో ఉంటాయి ఆరుద్ర పురుగులు. అటువంటి ఆరుద్ర పురుగులను మన్మధుడు తన యొక్క అమ్ముల పొదిలో ఉన్నటువంటి పుష్పబాణాలకు వాటిని పెట్టుకుంటాడు. అవి ఆ ఎర్రటి ఆరుద్ర పురుగుల వల్ల చాలా గొప్పగా ఆయన దగ్గర ఉండేటటువంటి ఆ పూలతో చేయబడినటువంటి ఆ విల్లు ఏదైతే ఉందో అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగా అమ్మవారి యొక్క పిక్కలు ఆ రకమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి. గోడగుల్ఫా కూర్మపృష్ట జ్యేష్ఠ ప్రదాన్విత నఖదీదిత సంచన్న నమజ్జన తమోగుణ. గోడగుల్ఫా అయి నమః అని చెప్పి సహస్రనామంలో ఉన్నటువంటి మంత్రం. అమ్మవారి యొక్క పాదానికి పృష్ఠభాగములు ఏవైతే ఉన్నాయో, అంటే మీగాళ్ళు అంటారు, పిక్కలు అని అంటారు, అవన్నీ కూడా చాలా గట్టిగా నునుపుగా ఉన్నాయిట. ఇంకా కూర్మపృష్ట జ్యేష్ఠు ప్రపదాన్విత, గోడగుల్ఫా కూర్మపృష్ట జ్యేష్ఠు ప్రపదాన్విత అనేటటువంటి శ్లోకం. కూర్మము అంటే తాబేలు యొక్క వీపు ఒక రకమైనటువంటి ఎత్తుగా ఇలా ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క పాదములు ఏవైతే ఉన్నాయో అవి ఆ కూర్మము యొక్క పృష్ఠభాగం కంటే కూడా ఎత్తుగా ఉన్నటువంటి పాదములతోటి, అంటే అమ్మవారి యొక్క పాదముల పైన ఉన్నటువంటి ఉపరిభాగం ఏదైతే ఉందో అటువంటిది ఆ కూర్మ పృష్ఠమున కంటే ఉన్నతంగా అది ఉన్నది అని చెప్తూ ఉన్నారు. నగదీదితి సంచన్న సమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఆ జగన్మాత యొక్క పాదాలకి ఉన్నటువంటి గోల్డ్ యొక్క కాంతి ఆ చంద్రుని యొక్క పౌర్ణమి నాటి కాంతి ఎలా ఉంటుందో అంత ప్రకాశవంతంగా అమ్మవారి యొక్క పాదాలకి ఉన్నటువంటి గోళ్ళు అవన్నీ కూడా అలా ప్రకాశిస్తూ ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే ఇంద్రాది దేవతలందరూ కూడా వాటిని చూడటం వల్ల వారందరికీ, అంటే దేవతలకు మానవులకు ఎవరైతే దాన్ని దర్శించగలుగుతారో, అంటే అమ్మవారి యొక్క పాదముల యందు గల చంద్రతుల్యమైనటువంటి కాంతిని ఆ నఖములలో ఎవరైతే దర్శించగలుగుతారో వారికి తమోగుణమంతా కూడా నశించిపోతూ ఉంటుంది. అలాగే పగలు సూర్యకాంతి చేత, పౌర్ణమి నాటి యొక్క రాత్రి చంద్రుని యొక్క కాంతి చేత అంధకారం ఎలా అయితే తొలగిపోతుందో అమ్మవారి యొక్క పాదముల యొక్క గోళ్ళ కాంతిని చూడటం వలన చూసి ఆ ప్రకాశానికి నమస్కరించేటటువంటి భక్తజనుల యొక్క అజ్ఞానం ఏదైతే ఉందో అది పూర్తిగా నశించిపోతుంది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇంకా శ్రీదేవి యొక్క సౌష్ఠవాది గుణములు కలిగినటువంటి అద్భుతమైన గుణములు కలిగినటువంటి చరణ యుగలము, అంటే రెండు పాదములు కూడా ఎలా ఉంటాయంటే పద్మములు అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉంటాయి. ఆ పద్మముల యొక్క
తేజస్సు ఏదైతే ఉందో, పద్మముల యొక్క మృదుత్వం ఏదైతే ఉంటుందో, పద్మముల యొక్క లాలిత్యం ఏదైతే ఉంటుందో, ఆ పద్మముల యొక్క తేజస్సు కానీ, లాలిత్యము కానీ, కాంతి కానీ, నున్నదనం కానీ అవన్నీ కూడా అమ్మవారి యొక్క చరణ యుగళము ముందు తిరస్కరింపబడినవి. అంటే అమ్మవారి యొక్క పాదములే ఆ పద్మముల కంటే సౌకుమార్యమైనటువంటివి, ఆ పద్మముల కంటే తేజోమయమైనటువంటివి. అందులో అమ్మవారి యొక్క పాదములలో విశేషించి దక్షిణ పాదము ప్రకాశాంశమని, అలాగే శుక్లచరణమని దానికి పేరు. అలాగే ఈ రెండు పాదముల యొక్క కాంతి అంత అద్భుతంగా ఉండి అది ఆ కమలిమల యొక్క కాంతిని, అంటే పద్మముల యొక్క కాంతిని దాన్ని తిరస్కరిస్తూ ఉన్నది. అంటే అమ్మవారి యొక్క పాదములకు మించినటువంటి పాదములు ఇంక ఉండవు, అంతకు మించినటువంటి శోభ ఇంక ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి. నేను అర్థం కోసం ఇలా పదాలను వేరు చేసి చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కానీ ఇవన్నీ కూడా అంటే సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి అని మనం చదువుకోవాల్సి ఉంటుంది. మంజీరము అంటే స్త్రీలు కాలికి ధరించేటటువంటి ఒక భూషణము, ఒక ఆభరణము. వాటిని మనం అందెలు, గజ్జెలు వీటన్నిటిని కూడా అంటూ ఉంటాం. ఈ మంజీరములు అమ్మవారికి మామూలుగా ఆ గజ్జెలకి మువ్వలు అనేటటువంటివి ఆ ధ్వని చేయటాని కోసం కట్టబడి ఉంటాయి. అయితే అమ్మవారికి ఆ మువ్వల బదులుగా రత్నములు, మణులు అన్నీ కూడా అలంకరింపబడి ఉన్నాయట. అలా మంజీరములకు రత్నములు, మణులు అలంకరింపబడి అటువంటి వాటితో ఆమె యొక్క పాదార విందములు ప్రకాశిస్తూ ఉన్నాయి. మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. ఆ శ్రీదేవి యొక్క నడక చాలా మందగమనంతో ఉన్నదిట. హంసల యొక్క నడక చాలా అద్భుతమైనటువంటిది అని, అలాగే ఏదైనా సరే మందగమనాన్ని, ప్రత్యేకించి స్త్రీల యొక్క అందమైనటువంటి గమనాన్ని హంసల యొక్క నడకతో పోలుస్తూ ఉంటారు. అంటే హంసల యొక్క నడక చాలా అందముగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి హంసల యొక్క నడక కంటా కూడా గొప్పగా ఉండేటటువంటి నడక కలిగినటువంటిది అమ్మవారు. మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి. అలాగా చాలా అద్భుతంగా ఆ హంసలే ఆశ్చర్యపోయేలా, ఆ హంసలే ఎంత గొప్పగా నడుస్తున్నారు అని చూసేలా నడిచేటటువంటిది ఆ శ్రీదేవి. అలాగే ఆ శ్రీదేవి యొక్క శరీరము, ఆకారము, విశేషమైనటువంటి సౌందర్యము ఉన్నందువలన ఆ సౌందర్యం వలన అమ్మవారి యొక్క కరచరణాదులన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రకాశంతో ఉన్నాయి అని చెప్పబడుతోంది. సర్వారుణానవజ్జాంగి సర్వాభరణభూషిత శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ. సర్వారుణానవద్యాంగి ఆమె ప్రత్యేకించి అమ్మవారికి ఎప్పుడూ కూడా అరుణముతోటి ఎక్కువ పోలుస్తూ ఉంటారు. ఆమె కట్టుకున్నటువంటి వస్త్రము కానీ, ఆవిడ యొక్క కటాక్షాన్ని కానీ, ఆమె యొక్క చూపుని కానీ, ఎందుకంటే సహస్ర సూర్యకాంతులు ఎలా ఉంటే దాన్ని సర్వారుణ అని చెప్తూ ఉంటారు. అటువంటి సహస్ర సూర్యకాంతులతో సమానమైనటువంటి అనవద్యాంగి
శిరస్సు నుండి పాదముల వరకు సర్వావయముల ముందు కూడా ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి లక్షణములు కలిగి ఒక్కడు కూడా నింద్యమైనటువంటి అంటే అశుభ లక్షణములు లేకుండా ఉన్నటువంటిది ఆ పరమేశ్వరి. అమ్మవారికి అన్నీ శుభలక్షణములే ఉంటాయి. ఆవిడ మంగళప్రదురాలే ఉంటుంది. అందరినీ కాపాడేటటువంటి తల్లి, అందరికీ అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లికి ఇంకా ఇటువంటి గుణదోషములు ఉండవు. అందుకనే అనవద్యాంగి సర్వాభరణ భూషిత. ఆమె అనేకమైనటువంటి ఆభరణాలని ధరించి ఉంటుంది. ఆమె కేవలము మణులు, రత్నములు, చింతామణి, ఇంకా ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా అన్ని రకాలైనటువంటి ఆభరణాలని కూడా ధరించి ఉంటుంది ఆ అమ్మవారు. శివకామేశ్వరాంగస్థ శివాస్వాధీన వల్లభ సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంగస్థ శివాస్వాధీన వల్లభ. ఆ తల్లికి ఏ రూపము లేకపోయినా కూడా మన కోసం, మన భక్తి నిలబడటం కోసం, మన యొక్క దృష్టి అమ్మవారి మీద నిలబడటం కోసం, మన యొక్క ధ్యానము నిలబడటం కోసం అమ్మవారికి అలాంటి అద్భుతమైనటువంటి రూపాన్ని దానంతా కూడా వర్ణించి చెప్పారు. అలా ఆమెకి ఏ రకమైనటువంటి రూపం లేకపోయినా ఆవిడ యథార్థానికి ఆ శివునికి ఎప్పుడూ కూడా ఆవిడ ఇంకస్థానంలో అంటే ఆయన యొక్క అర్ధభాగంలో ఆమె ఉంటుందని చెప్పుకున్నాం. అయినా కూడా ఆ శ్రీదేవికి, ఆ పరమేశ్వరునికి ఎటువంటి భేదము లేదు. అందువల్లే ఆవిడ శివాయి అనేటటువంటి శివాయి అనేటటువంటి నామంతో ఆవిడ పిలువబడుతుంది. సకల సంపదలను ఇవ్వగలిగినటువంటి తల్లి కాబట్టి శివాని, సర్వ సంపదలే తన యొక్క స్వరూపంగా కలిది కాబట్టి శివాని, ఉత్తమమైనటువంటి మోక్షాన్ని అలాగే బ్రహ్మ పదవిని, స్వరూప జ్ఞానాన్ని ఇవ్వగలిగింది కాబట్టి శివ అని, మంగళప్రదమైనటువంటి సుగుణములు కలిగింది కాబట్టి శివ అని, ఇలా ఆ శివ అనేటటువంటి నామం అందుకు అమ్మవారికి చెప్పబడింది. అలాగే ఆవిడ శివా స్వాధీన వల్లభ. ఆవిడ ఇప్పుడు కూడా ఆ శివునికి, పరమేశ్వరునికి స్వాధీనమై ఉంటుందా, అధీనమై ఉంటుందా ఆ తల్లి. ఎందుకంటే అర్ధభాగము కాబట్టి వారిద్దరిలో ఎటువంటి భేదము లేదు కాబట్టి ఆమె ఎప్పుడు కూడా ఆయన యొక్క స్వాధీనంలో ఉంటుంది. అలాగే ఆ పరమేశ్వరు యొక్క స్వాధీనంలో పరమేశ్వరుడు ఉంటాడు. ఎందుకంటే ఆ శ్రీచక్రము అని ఏదైతే చెప్తున్నామో అది ఆ బిందువు శివరూపముగాను, అందులో ఉన్నటువంటి త్రిభుజా చక్రములు, త్రికోణములు, ఆ రూపంలో ఉన్నటువంటి బిందువులు ఇవన్నీ కూడా ఆ శక్తి యొక్క రూపమని, అలా కామేశ్వరులు ఇద్దరూ కూడా ఆ శ్రీచక్రమునకు అధిష్టానమై ఉంటారని చెప్పబడుతుంది. అంటే ఆ కామేశ్వరుని యొక్క అమాంకం ఏదైతే ఉందో ఆమె యొక్క నివాస స్థానము, ఆమె ఉండేటటువంటి స్థలము అని చెప్పబడింది. సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. నాలుగు ధూర్వకోణాలని శివచక్రములని, అధోముఖంగా ఉండేటటువంటి కోణాలని శక్తి చక్రములని అంటారని మనం మొట్టమొదట చెప్పుకున్నాం. ఆ రకంగా ఆ మేరు శిఖరం మీద ఉన్నటువంటి 3 శృంగములు, వాటి మధ్యన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి 4వ శృంగము,
ఇవన్నీ కూడా అనేక యోజనముల విస్తీర్ణంలో ఉంటాయి. వాటిలో ఆ పరమేశ్వరుడి కామేశ్వరునితో కూడి అక్కడ ఉంటుంది. అంటే శ్రీచక్రం ఏదైతే ఉందో అది బ్రహ్మాండ పిండాండములన్నిటికీ కూడా సూచిస్తూ ఉంటుంది. అన్నీ కూడా దానిలో ఉన్నాయని చెప్పబడుతుంది. ఇంతకుముందు అంతా కూడా అమ్మవారి యొక్క రూప లావణ్యాల్ని అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అమ్మవారు ఎక్కడ ఉంటుంది? శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ, ఆ శివునికి స్వాధీన అయి ఉంటుంది. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక, ఆ మహాలక్ష్మి ప్రకాశము కలిగినటువంటి మహాలక్ష్మి యొక్క నివాస స్థలము శ్రీనగరము. అది 2 చోట్ల ఉన్నది అని చెప్పబడుతోంది. ఒకటి మేరు పర్వత శిఖరముల మీద, రెండవది సకల బ్రహ్మాండముల మీద ఆ శ్రీమన్నగరము అనేటటువంటిది ఉన్నది అని చెప్పి చెప్పబడుతుంది. అందువల్ల ఆ శ్రీదేవి అనేక శృంగములు కలిగినటువంటి, అనేక యోజనముల దూరంలో ఉన్నటువంటి శృంగములు కలిగినటువంటి ఆ మేరుపర్వతం మీద ఉన్నదని, అలాగే ఆ శ్రీనగరంలో ప్రకాశించేటటువంటి తల్లి అని చెప్పి చెప్తూ, చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత, చింతామణి గృహాంతస్థ, కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా అనుగ్రహించేటటువంటి దాన్ని చింతామణి అని చెప్పి అంటారు. ఏవైతే కోరికలు ఉంటారో వాటన్నిటిని కూడా తీర్చేటటువంటిది చింతామణి. అటువంటి చింతామణి కోరికలన్నీ తీర్చేటటువంటి స్థానంలో ఉంటుంది అమ్మవారు. అలాగే ఆ చింతామణి అంటే కోరికలన్నింటినీ కూడా తీర్చేటటువంటి స్థానంలో ఉండి పంచబ్రహ్మాసన స్థిత, పంచబ్రహ్మల చేత నిర్మించబడినటువంటి ఒక మంచము ఎలా అయితే ఉంటుందో అటువంటి ఆకారం మీద, అటువంటి ఆసనం మీద ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవి కానీ, లలితాదేవి కానీ, పరమేశ్వరి కానీ, కామేశ్వరి కానీ ఎవరైనా కూడా ఆ తల్లి. ఆ మంచానికి ఉన్నటువంటి 4 కాళ్ళు కూడా బ్రహ్మ విష్ణు రుద్రేశ్వరులు అనేటటువంటి 4 పాదములుగాను, అలాగే సదాశివుడు దాని మీద ఉండేటటువంటి పర్యంకముగాను, ఆ పర్యంకము పైన ఆ రాజరాజేశ్వరి దేవి ఉంటుంది. కాబట్టి పంచబ్రహ్మాసన అనేటటువంటి నామము ఆవిడికి చెప్పబడింది. శ్రీచక్ర మధ్య భాగంలోనూ అధోముఖంగా ఉండేటటువంటి కోణ పంచకంలో బ్రహ్మాది సదాశివ పంచబ్రహ్మమంతా కూడా, అంటే అక్కడ ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా పరమేశ్వరునితో కూడి ఆ స్థానంలో ఉంటారు. అందుకే అవన్నీ కూడా ఆ కోణములన్నీ కూడా శివునికి సంబంధించినటువంటివి అని చెప్పి చెప్పబడుతూ ఉంటుంది. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత, మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. గొప్పదైనటువంటి పద్మములు కలిగినటువంటి వనంలో, ఆ పద్మముల యొక్క మధ్యలో అమ్మవారు ఉంటుంది. మన శరీరంలో కూడా లోపల హృదయ కోశంలో ఆ పద్మం ఉంటుంది. పద్మకోశ ప్రతికాశం హృదయ చాప్యధోముఖం అధోనుష్టా వితాస్యంతే నాభ్యాం వరతిష్టది అని చెప్పి మనం మంత్రపుష్పంలో చెప్తూ ఉంటాం. అటువంటి మహాపద్మముల యొక్క వనం ఏదైతే ఉందో, ఈమె పద్మావతి కాబట్టి ఈమె కూడా ఆ పద్మము కంటే తేజస్సు కలిగినటువంటిది కాబట్టి, పద్మము కంటే సౌకుమార్యం కలిగినటువంటిది కాబట్టి ఈమె అటువంటి ఆ పద్మముల యొక్క వనములో ఉంటుంది. అలాగే కదంబ వనవాసిని, కదంబముల యొక్క వనం కూడా
ఆవిడ యొక్క నివాస స్థానమే. ఆ కదంబముల యొక్క వనంలో కూడా ఆవిడ కొలువై ఉంటుంది. మహాపద్మాటవీ సంస్థ కదంబవన వాసిని, సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. బ్రహ్మాండానికి ఆవల అంటే దాని పైభాగంలో సుధా సముద్రము అనేటటువంటి సముద్రం ఉన్నదిట. మనకి అనేకమైనటువంటి సముద్రాలు ఉన్నాయి. ఇక్షు సముద్రం అని, సుధా సముద్రం అని అనేకమైనటువంటి సముద్రాలు ఉన్నాయి. అలా బ్రహ్మాండానికి పైన ఆ సుధా సముద్రం ఉంటే, ఆ సుధా సముద్రం యొక్క మధ్య ప్రదేశంలో రత్నద్వీపం ఉంటుందిట. ఆ రత్నద్వీపం యొక్క మధ్య భాగంలో చింతామణి గృహం. ఆ చింతామణి గృహంలో ఆ శ్రీదేవి కొలువై ఉన్నది, ఆ పరమేశ్వరి కొలువై ఉన్నది. అందుకే సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. అక్కడ కోరికలన్నింటినీ కూడా, భక్తులకి కోరికలన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి తల్లి ఆ సుధాసాగర మధ్యమంలో ఉంది. ఆమె కామదాయిని, భక్తుల యొక్క కోరికలను తీర్చున్నటువంటిది. భక్తులకి తన యొక్క అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఆవిడ ఆ సుధాసాగరంలో ఉంటుంది అని చెప్పి వశన్యాది దేవతలు తెలియజేస్తూ ఉన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఇతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.